ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా రైతు సంబరాల ఆవరణలో మంగళవారం పశువుల సంత ప్రారంభమైంది. సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్, అనిల్ పట్వారి చేతుల మీదుగా పశువుల సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం పశువులు, మేకలు, గొర్రెలు సంత జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రతి శనివారం గ్రామంలో కూరగాయల సంత యథావిధిగా జరుగుతుందని, పశువులు, గొర్రెల సంత లేనందున ఇక్కడ ఏర్పాటు చేసినట్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డమీద సత్యమ్మ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి మాపి, వార్డు మెంబర్ నా పేరు చిట్టెమ్మ, మల్లకల్ సర్పంచ్ని. 15 గ్రామ పంచాయతీ నుండి సంత, ఎద్దుల సంత, గొర్రెల సంత 23 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు ప్రారంభము చేసినాము. సర్పంచ్ నందు 23 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు ప్రారంభం అవుతుంది. మల్లకల్ సంత పునఃప్రారంభం అవుతుంది. సో ఎంతో సంతోషం. 22 ఏళ్ల తర్వాత మళ్ళీ సంత మనం ప్రారంభించుకుంటున్నాం. రైతులందరికీ శుభాకాంక్షలు. ఖచ్చితంగా మంచి జరగాలని కోరుకుంటున్నాం. పశువుల సంత ఏర్పాటు చేయడం వల్ల గ్రామాభివృద్ధి తోడ్పడుతుంది. ప్లస్ రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు వాళ్ళ వ్యాపారాలు కొనసాగించడానికి కూడా ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. నా పేరు బాగుంది. సంత అనుకూలంగా మంచిగా ఉంది. కాకపోతే గ్రామం నుంచి సంత బాగా సాగిస్తే బాగుంటుంది. గ్రామస్తులు కొంచెం సిట్టికాడి ఇబ్బంది పెట్టి సంతను గబ్బు లేపినారు. కాకపోతే ఇప్పుడు అందరు ప్రజలకు అనుకూలంగా చేస్తే బాగుంటుందని మా ఒక మనవి. మల్లకల్ సంత జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. అందరు రాలే వ్యాపారానికి మంచిగా బాగా జరుగుతుంది. అందరు బత్తలాయ తిరణాలు, అన్ని తిరణాలలో రావాలి. పలగేరు తినాల, మాసారు తినాల, అన్నీ మొత్తాల దేవరకథ అన్నీ రావాలా అని బాగా జరుగుతుంది. రాండి అందరూ. అందరికీ నమస్కారం.
ఈ మల్దకల్లో ఈరోజు సంత ప్రారంభోత్సవం జరిగింది. పశువుల సంత ప్రధానంగా ప్రారంభమైంది. కొనుగోలుకి అమ్మడానికి సంత వేదికగా మంచిగా ప్రారంభించడం జరిగింది సర్పంచ్ గారు. ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కింగ్ ఈ అంశాలతో ఇతర అంశాలు కూడా సక్రమంగా జరిగేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారు. అన్ని మండల ప్రజలు గద్వాల జిల్లాలో ఇక్కడికి వచ్చి సద్వినియోగపరచుకోవాల్సిందిగా మా మనవి. థ్యాంక్ యూ. తాలూకా జిల్లా. నేను 40 సంవత్సరాల నుండి వ్యాపారమే చేస్తున్నా. ఇక్కడ సంత మంచిగా జరిగేటప్పుడు అక్కడ ఐజేఎం లేకుండా అప్పుడు పెబ్బేరు కూడా లేదు. ఇక్కడ సంత జరిగేటప్పుడు ఇక్కడ కొంత అనివార్య కారణాల వల్ల కొందరు ఇబ్బందులు పెట్టడం, చూసి గడిచిపెట్టకు రైతు మీద బాధపడటం కొంత అక్కడ శనివారం నాడు ఇదే శనివారం పెబ్బేరు కావడము, ఈడ కావడము, అట్లా అనివార్య కారణాల వల్ల దాని పెబ్బేరు మీద మొగ్గు చూపి సంత ప్రాధాన్యత సంతరించుకొని తక్కువైపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త సర్పంచ్ వచ్చి దాన్ని ఏదో మంచిగా చేయాలని అభిమానంతో అభివృద్ధి చేయాలని మంచి నడవడికతో దీన్ని సంత చేసినట్టు దీనికి ఈ చుట్టుపక్కల ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యాపారస్తులు కానీ మంచి అనువైన స్థలము. ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా సంత కలకాలం నడవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు కానీ కొంచెం వాళ్ళకు కూడా చేయూతనిచ్చాలి. వ్యాపారం అంటే రైతుకు ఒక 5 రూపాయలు ఎక్కువ వేసిన వ్యాపారస్తులకు 10 రూపాయలు చూడనట్టు చేసి చిట్టీలు చేసుకుంటూ పోతే 10 కాలాలు నడుస్తుంది. మీరు ఇంత కొన్నారు, ఇంతనే వేయాల రేట్లు 5 అంటే వాడికి వ్యాపారస్తుని గిట్టనప్పుడు మట్టుకు ఏం చేస్తారు? సంతని కొంచెం ఏదో తగ్గించో చేసో చిట్టి అనే దాన్ని దానికి కొంచెం చేస్తే కలకాలం నడుస్తుంది, మంచిగా ఉంటుంది. మంచి అభిప్రాయంతో మంచిగా ఏర్పాటు చేసిన మన సర్పంచ్ సాబు దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు.